హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పండుని. ఇప్పుడైతే వెల్కమ్ టు పార్ట్ 3. నేను నా బొట్టు మారిందని ఉన్నారు గుడిలో పెట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడే పార్ట్ 3 కోసం కాబట్టి పెట్టించుకున్నా. సరే, ఇప్పుడైతే మన ఇక్కడికి వచ్చేసేపటికైతే చెప్పే కదా శివక్షేత్రం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మన ఇక్కడ మొత్తం వచ్చేసాం. అక్కడ కాళీమాత విగ్రహం చూసాం, ఇక్కడైతే శైవక్షేత్రం చూస్తాము. మళ్ళీ అక్కడ లింగాలన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్నట్టు అయితే ఇక్కడ చూడండి, శివుడు బొమ్మ చూసారు కదా. ఇక్కడ కూడా శివలింగాలని కూడా ఇక్కడ కూడా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే ఇంకోండి, ఇక్కడ కూడా ఎంటీ. ఒక్క నిమిషం చూసినట్టయితే ఇక్కడ కూడా ఎంటీ. ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకోండి, ఇవన్నీ శివలింగాలు, శివుడు. ఇప్పుడైతే మనం చూసినట్టయితే ఇంకోండి శివుడు. ఓకే, ఇదైతే ఈరోజు బ్లాగ్ ఫ్రెండ్స్. ఒకసారి నేను మీకు ముందు కూడా మొత్తం చూపించేస్తాను. ఇందాక మనం అయితే ఇందాక చూసుకున్నట్టయితే కాళీమాతను చూసాము, ఇప్పుడు శివుడిని చూసాం. ఇందాక నేను మీకు అదే 2500 గుడ్స్ కూడా చెప్పా. అదే మన లింగాలు మళ్ళీ చెప్తున్నా. అడ్రస్సు వెంకటాపాలెం శైవక్షేత్రం. ఒక్క లింగం 2500. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. ఇప్పుడైతే చూపిస్తున్నా కదా, ఇది గుడి, అది ధ్వజస్తంభం. ఇటు నుంచి మనం మొత్తం వచ్చేసి చూస్తే అనుకోండి, ఇటు సైడ్ మీకు ఒకసారి ఇటు చూపిస్తా. ఇక్కడ అయితే మనకి కాళీమాత కనబడ్డారు కదా, ఏది చూపిస్తాను అనుకోండి. కాళీమాతను మిగతావాది ఆ బిల్డింగ్ ఏంటంటే, ఆ బిల్డింగ్ అంటే కింద వేద పాఠశాలను పంతులు వాళ్ళు ఉంటారు చూడండి, రూమ్స్ అవన్నీ. లేదా మనం కూడా రూమ్స్ తీసుకోవచ్చు, ఖాళీ ఉన్నాయి రూమ్స్. మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. మిగతా ఇవన్నీ విగ్రహాలన్నీ పెట్టారు ఫ్రెండ్స్. ఇదైతే మౌల్ ఎంట్రన్స్. ముందు ఎంట్రన్స్ అయితే మూసేసారు. ఇంకోండి, ముందు ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. అది బిల్డింగ్ ఇందాలు చెప్పా కదా. ఇంకా నేను మీ పండుని నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఇదే పార్ట్ 3 ఎండెడ్తో ఎండ్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టాటా, సీ యూ.